ఇటు పెద్ద పార్థివదేహం నర్సంపేటకు మరికొద్దిసేపట్లో చేరుకునున్నది. అక్కడ నుంచి అలాగే ఏదైతే తన స్వగ్రామమైనటువంటి నల్లబెల్లి కూడా వెళ్ళనున్నది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. వేణుగోపాల్ చెప్పండి. సురేష్, అంటే ఇప్పుడే మహేశ్వరానికి చేరుకున్నటువంటి పరిస్థితి మరి కొద్దిసేపట్లో ఇటు నర్సంపేటకు చేరుకుంటుంది. ఇక్కడ అమరవీరుల వద్ద పెద్ద శివసేనరెడ్డికి నివాళులర్పిస్తారు. ఇప్పటికే పెద్ద శివసేనరెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున రోడ్ల వైపులో కాదు పై బంగ్లాల నుంచి కూడా చూస్తున్నట్టు నేపథ్యం. ఎందుకంటే తమ కాళ్ళల్లో మెదిలిన వ్యక్తి, తమ కళ్ళల్లో చూసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి అంటే సజీవంగా వెళ్లి నిర్జీవంగా రావడంతో అంటే చూసుకుంటే మాత్రం నియోజకవర్గ ప్రజలంతా కూడా కంటతడి పెడుతున్నటువంటి నేపథ్యం మనకు ఇటు నర్సంపేట వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సురేష్. అంటే అడుగు అడుగున కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి సజీవం లేకుండా ఈ విధంగా రావడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. తన సొంత గ్రామైన నల్లబెల్లో చూసుకుంటే మాత్రం ఎవ్వరు కూడా తమ చిన్నప్పటి జ్ఞాపకాలను నెమ్మరి వేసుకుంటూ, తీపి జ్ఞాపకాలను నెమ్మరి వేసుకుంటూ ఈ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాత్ మరణాన్ని మాత్రం ఎవ్వరూ జీర్ణించుకోలేని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పెద్ద సుదర్శన్ రెడ్డి ఒక నర్సంపేట నియోజకవర్గమే కాదు, తెలంగాణ ఉద్యమంలో ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ పదవి ఇచ్చినా కానీ దానికి న్యాయం చేసినటువంటి వ్యక్తి. మరోవైపు ఏంటంటే ప్రతి ఒక్కరితో కలివిడిగా తిరిగినటువంటి వ్యక్తి ఈ విధంగా అవడం, హఠాత్ మరణం చెందిన నేపథ్యంలో మాత్రం ఇటు నర్సంపేట నియోజకవర్గ ప్రజలే కాదు, వరంగల్ జిల్లా ప్రజానికం అంతా కూడా కంటతడి పెడుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. నాడు మానుకోట ఉద్యమంలో కూడా ఇటు సుదర్శన్ రెడ్డిది పెద్ద చేయుందని చెప్పాలి. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అంటే ఆనాటి తీపి జ్ఞాపకాలు నెమ్మరి వేసుకుంటూ కూడా ఇలాంటి విషాద సంఘటన జరగడం మాత్రం ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది సురేష్. మరికొద్ది సేపట్లో ఇటు నర్సంపేటకు పార్థివ దేహం తీసుకొస్తారు. ఇక్కడ అమరవీరుల స్థూపం నివాళులు అర్పిస్తారు. ఆ సాయంత్రం అక్కడి నుంచి నల్లబెల్లి తన సొంత గ్రామమైనటువంటి అంత్యక్రియలు జరుగుతాయి. అంటే ప్రస్తుతానికైతే అడుగు అడుగునా కూడా ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చారుగా చూడాలని చెప్పి చిన్న పెద్ద తేడా అంటూ ఏది లేదు. ఎక్కడ చూసినా కూడా ఒక విచారమైనటువంటి వదనంతో కనిపిస్తున్నటువంటి వ్యక్తులే మనకు కనిపిస్తా ఉన్నారు. ఏ ఊర్లో చూసినా కానీ సుదర్శన్ రెడ్డిని చివరిసారిగా చూడాలనే ఒక ఉత్సుకత అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సురేష్. ఏదేమైనా కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చిన్న వయసులో మృత్యువాత పడడం, అకాల మరణం చెందడాన్ని మాత్రం నల్లబెల్లి గ్రామ ప్రజలైతే అసలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ తిరిగి ఒక పెద్ద హోదాలో ఉండి వివిధ రకాల ఉద్యమాల్లో పాల్గొని ఈ రోజు ఈ విధంగా అకాల మరణం చెందిన నేపథ్యంలో నల్లబెల్లి ప్రజలైతే మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే నర్సంపేట నియోజకవర్గం అంతా కూడా కంటతడి పెడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు సురేష్. థ్యాంక్ యూ వేణు.